అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, అసలు మన దగ్గర మనీ ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అందులో ప్రాబ్లమ్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఈఎంఐస్ కానీ కార్డ్స్ గురించి, లోన్స్ గురించి, ఇలా చాలా క్వశ్చన్స్ మనకు ఉంటాయి కదా. దాంట్లో కొన్ని ఈరోజు మనతో ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ధాత్రి టీవీ సుభాష్ గారు. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి, ఇలా ఫైనాన్స్ మీద ఒక చాలా టర్మ్స్ ఉన్నాయి మనకి. అవి ఎవరైనా ఫాలో అవ్వచ్చా, లేదంటే అదైనా పెద్ద కోర్స్ అలా ఏమైనా ఉందా? అలా కోర్సే లేదండి. ఇది ఓకే, మీరు చెప్పిన టర్మ్స్ కాకుండా మన ఈ మధ్య రిపోర్ట్ కూడా వింటున్నాం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ బై ఏజ్ 40, రిటైర్ ఎట్ 45 అండ్ పర్స్యూ యువర్ ప్యాషన్, హాబీ అని చాలా వింటూ ఉంటాం మనం. దానికన్నిటికీ ఒకటే బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఆ ఏజ్కి. సో స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలంటే దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి చేయడానికి. స్టెప్స్ అంటే అదేం తీవ్రమైన డిఫికల్ట్ ప్రాసెస్ కాదు. దానికి కావాల్సింది కొంచెం డబ్బు, లాట్ ఆఫ్ డిసిప్లిన్. కొంచెమే డబ్బు అంటే కొంచెం డబ్బు అంటే మనకున్న డబ్బు సరిపోతుంది. ఎంత కావాలో అంత మన డబ్బు మనం ఇన్వెస్ట్ చేసుకుని పెంచుకోవచ్చు. కానీ కావాల్సిన ముఖ్యంగా డిసిప్లిన్. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది కొంచెం ఉద్యోగం చేరిన తర్వాత ఒక 5-6 ఏళ్ళ తర్వాత సే 30 దే వాంట్ టు ఇన్వెస్ట్. వాళ్ళ ఫ్రెండ్స్ వింటూ ఉంటారు, స్టాక్ మార్కెట్ అని, ఇక్కడ అని, రియల్ ఎస్టేట్ అని, గోల్డ్ అని, ప్లాట్స్ అని వింటూ ఉంటారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి ఒక ఐడియా, హుషారు చాలా వస్తుంది వాళ్ళకి. అది చేసే ముందు వాళ్ళు కొన్ని 3 or 4 పారామీటర్స్ క్రాస్ అవ్వాలి. అప్పుడు చేస్తే మన ఫైనాన్షియల్ జర్నీ స్మూత్గా ఉంటుంది, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అంటే ఒకటి ఏమిటంటే ఫస్ట్ ఒక ఎంప్లాయిడ్ పర్సన్ పెళ్ళైనా ఒకపోయినా సరే లైఫ్ ఇన్సూరెన్స్ చూసుకోవాలి. సో చీపెస్ట్ అండ్ బెస్ట్ పాలసీ విల్ బి టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రీమియంలో హై కవరేజ్తో దే విల్ బి ఏబుల్ టు లీడ్ దేర్ ఇన్సూర్డ్ లైఫ్. తర్వాత హెల్త్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్. రేపొద్దు ఏదైనా అవాంతరం దీనివల్ల వచ్చిన హెల్త్ ఇష్యూ వచ్చినా, తనకి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చినా కూడా వాళ్ళు గబుక్కున ఎఫెక్ట్ అవ్వకుండా, అంటే కపుల్ ఆఫ్ ల్యాక్స్ పోగొట్టుకోకుండా వాళ్ళు ఒక హెల్త్ పాలసీ ఉంటే దే బి వెల్ కవర్డ్ అండ్ ప్రొటెక్టెడ్. అంటే వాళ్ళు వెళ్ళే ఫైనాన్షియల్ జర్నీలో ఇబ్బంది రాదు. ఈ రెండు అయిన తర్వాత థర్డ్ ఎమర్జెన్సీ ఫండ్. ఈ రోజుల్లో మనం చాలా జాబ్ లాసెస్ వింటాం. అంటే ఇప్పుడు గబుక్కున ఉద్యోగం తీసేయడం, కంపెనీ మారాల్సిన అవసరం రావడం చాలా కామన్గా అయిపోయింది. వెస్టర్న్ కంట్రీస్ ముందు ఉండేది, ఇప్పుడు ఇండియాలో కూడా చాలా చాలా కామన్గా అయిపోయింది. దాంట్లో మనం సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. కంపెనీ వాళ్ళ గోల్స్ మారి ఉండొచ్చు, వాళ్ళ డైరెక్షన్ మారి ఉండొచ్చు, వాళ్ళ ఇన్వెస్టర్స్ మారి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఏదైతేనే మొత్తానికి దాదాపు ఒక 5-6 నెలలు వాళ్ళు ఇంట్లోనే ఉండి అప్ స్కిల్ చేసుకుని కొత్త జాబ్స్ తీసుకునే లోపల వాళ్ళు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలగాలి. దీనికి ఎమర్జెన్సీ ఫండ్ అవసరం. ఎమర్జెన్సీ ఫండ్ అంటే వాళ్ళు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంతో లెక్క వేసుకుని, పెళ్ళైతే ఇద్దరు భార్య భర్త కూర్చొని లెక్క వేసుకుని ఎంత ఖర్చు అవుతుంది, 6 నెలలు 8 నెలలు ఉద్యోగం డబ్బు లేకపోయినా ఎలా మేనేజ్ చేయగలం అని ఒక అమౌంట్ అరైవ్ అయ్యి దాన్ని ఒక సేవింగ్స్ అకౌంట్లో కానీ లిక్విడ్ ఫండ్లో కానీ పెట్టాలి. సో 3 పాయింట్స్: టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్. ఈ 3 అయిన తర్వాత వాళ్ళు మిగిలిన డబ్బుతో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ ఉంది. దీంట్లో వారెన్ బఫెట్ అని ది గ్రేటెస్ట్ వరల్డ్లో ఫేమస్ ఇన్వెస్టర్ అతను. చాలామంది ఆయన పేరు విన్నాం మనం. ఈ సపోజ్ టు బి ది బెస్ట్ అండ్ ది లాంగెస్ట్ లెజెండ్ అనిపిస్తాను మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. ఆయన చెప్పి ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఫస్ట్ మనం వచ్చిన డబ్బులోంచి యూ ఇన్వెస్ట్ ది మనీ వాట్ యూ నీడ్ టు ఇన్వెస్ట్. ఆ మిగిలిన డబ్బుని మీరు ఖర్చు పెట్టమంటాడు. స్పెండ్ ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ అని. చాలా మంది ఉల్టా చేస్తారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ బాగా తగ్గిపోతుంది. అంటే వాళ్ళు పొటెన్షియల్ బాగా తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. సో దేర్ ఫోర్ వాళ్ళ గోల్స్ కూడా వాళ్ళు డైల్యూట్ అయిపోయి డబ్బు ఉండి ఉండగల అవుతుంది. కొంచెం సాక్రిఫైస్ చేసుకోవాలి ఫైనాన్షియల్ జర్నీలో, కొంచెం మనం స్ట్రాంగ్గా పెరగాలి అంటే. సో ఇవన్నీ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు గోల్ బేస్గా వెళ్ళాలి. గోల్ బేస్ అంటే ఓకే, ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంత 2-3 ఏళ్ళు వాళ్ళే వయసు ఉంది వాళ్ళది, వాళ్ళకి ప్రొఫెషన్ క్వాలిఫికేషన్ 15 ఏళ్ళు పడుతుంది, పెళ్ళికి ఇంకో 10 ఏళ్ళు పట్టచ్చు. రఫ్గా అనుకున్న దానికి ఇంత అమౌంట్ వాళ్ళు సెటిసైడ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. అది చేసినప్పుడే వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. ఇవన్నీ చేస్తూ కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 30 ఏళ్ళ వ్యక్తి రిటైర్ అయిపోతాడు, రిటైర్ అవ్వడు వెంటనే. 60 ఏళ్ళకి రిటైర్ అవుతాడు అనుకుందాం మనం. అంటే ఈ నెక్స్ట్ 30 ఏళ్లలో ఈ పిల్లల చదువు,
పెళ్ళిళ్ళు, ఇంటికి చేయవలసిన ఖర్చులు, బాధ్యతలు కాకుండా అతను నెలకి దాదాపు 1000, 1500 ఒక సెపరేట్ రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌లో పెట్టేసి దాని విషయం మర్చిపోవాలి. ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయాలి దాన్ని. రిటైర్మెంట్ ఇన్వెస్టింగ్ ప్లాన్ అంటే దానికి మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయంటారా? ఈ ఇన్వెస్ట్మెంట్ లోనే ఇంకో సెపరేట్ ఇంకో బకెట్ ఎస్ఐపి పెట్టుకోవాలి. దానికేసి ఎక్కువ చూడకు, దానికేసి ఎక్కువ దాన్ని టింకర్ చేయకుండా ఉంటే చాలు. ఎందుకంటే లాంగ్ టర్మ్ వ్యూలో పెట్టబోతుంది దాన్ని మనం. సే ₹1,005 పెడితే అతను ఎవ్రీ మంత్ ఒక 10% ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తే దాన్ని అది 60 ఏళ్ళు వచ్చేప్పటికి 55 ఏళ్ళు ఆ ప్రాంతాల్లో అతను ఎస్ఐపి విల్ బి అబౌట్ మేబీ 30,000 ఆల్సో. అంటే పెరిగి అంత అవుతుంది మంత్లీ ఎస్ఐపి, టాప్అప్ ఎస్ఐపిలో. ఈ రిటైర్మెంట్ అమౌంట్ విల్ బి అబౌట్ క్లోజ్ టు 2 crores. మనం సేవ్ చేసేది చాలా తక్కువ, బట్ మనం రిటైర్మెంట్ కి చాలా ఎక్కువ డబ్బు. 2 కోట్లు అతను 60 ఏళ్ళకి అతను అక్యుములేట్ చేయొచ్చు డిసిప్లిన్ గా అతను ఈ పద్ధతులు ముందుకు వెళ్తే. 2 కోట్లు అప్పుడు చాలుతాయంటే చాలకపోవచ్చు. ఎందుకంటే ఒక నార్మల్ 30,000 40,000 ఖర్చు పెట్టే ఫ్యామిలీ 30 ఏళ్ల తర్వాత వాళ్ళు ఆ 30,000 ఖర్చు అది కాస్త 1,00,000 పైన అయిపోతుంది. అది ఆ 30 ఏళ్ల తర్వాత ఆ 1,00,000 ఇంకొక 20 ఏళ్ళు వాళ్ళు దాంట్లో బతకాలి అంటే 1,00,000 ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టి ఉండాలి అంటే దాదాపు 3 కోట్లు 3.5 కోట్లు అవసరం పడచ్చు. రఫ్గా నేను బ్యాక్ ఆఫ్ ద ఎన్వలప్ క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాను. సో ఆ అమౌంట్ మరి రియలైజ్ చేయాలి అంటే ఈ రిటైర్మెంట్ ఫండ్ నుంచి జనరేట్ చేసిన 1.5 2 కోట్లు అది ప్లస్ ఎంప్లాయర్ ఇచ్చే పిఎఫ్ కానీ మిగతా బోనస్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చింది కాబట్టి దాంతో విల్ బి ఏబుల్ టు జనరేట్ ది 3.5 crores రిక్వైర్డ్ ఫర్ రిటైర్మెంట్. అప్పుడు కంఫర్టబుల్ గా రిటైర్డ్ లైఫ్ అతను లీడ్ చేయొచ్చు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ జర్నీ.